హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనటువంటి బెల్ బటన్ టచ్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట. సో ఈరోజు వీడియో ఏంటంటే, ఒక అమ్మాయి పురుషాంగం పైన చేయి పెడుతుంది అంటే దానికి అర్థం ఏంటి, అసలు ఏమి అనే దాని గురించి ఈరోజు వీడియోలో మనం క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి. అండ్ మీరు కనుక నాతో మాట్లాడాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నా ఐడి రాజీ 1133@CM4 అనమాట. ఆ ఐడికి కనుక కాల్ చేసి నేను మీతో అయితే మాట్లాడతాను. సో చాలామంది అబ్బాయిలు ఏంటంటే ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. అంటే అమ్మాయి యొక్క టచ్ చేయాలని కానీ, లేదా దాన్ని నోట్లో పెట్టుకోవాలని కానీ, అంటే అబ్బాయి ప్రైవేట్ పార్ట్ని పురుషాంగాన్ని నోట్లో పెట్టుకోవాలని కానీ చాలా ఇష్టపడుతూ ఉంటారు. బట్ అమ్మాయిలు అసలు ఒప్పుకోరనమాట. ముఖ్యంగా ఫ్యామిలీ లేడీస్ అయితే అస్సలు ఒప్పుకోరు. సో అలా కాకుండా కొంతమంది మనీ ఇచ్చి అలా వెళ్తూ ఉంటారు కదా. సో సెక్స్ వర్కర్స్ కావచ్చు, అలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళకి అదే వృత్తిగా ఉంటారు కాబట్టి, సో వాళ్ళకి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు కాబట్టి, సో వాళ్ళు జనరల్గా రోజు చేసే పనే కాబట్టి వాళ్ళ నోట్లో అయితే పెట్టుకుంటూ ఉంటారు. బట్ ఒక ఫ్యామిలీ లేడీగా ఒక మ్యారేజ్ చేసుకున్న తర్వాత మీ వైఫ్ మాత్రం పెట్టుకోవాలంటే అది చాలా వరకు జరగని పని అనమాట. సో చాలామంది అదే అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎక్కువగా మూడ్ వచ్చినప్పుడు, వాళ్ళకి ఇంకా తట్టుకోలేనంత ఎక్కువగా మీ పైన ప్రేమ ఉన్నప్పుడు, సో మిమ్మల్ని బాగా మిస్ అవుతున్నప్పుడు ఏంటంటే, సో ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఒక్కొక్కసారి మీ ప్రైవేట్ పార్ట్ని టచ్ చేయడం, ఒకసారి ముద్దు పెట్టడం కూడా చేస్తూ ఉంటారనమాట. ఇది రేర్గా జరుగుతూ ఉంటుందండి. ఎందుకంటే ఎక్కువగా అబ్బాయిని ఇష్టపడే వాళ్ళు, ఎక్కువగా సిన్సియర్గా ప్రేమించే వాళ్ళు, తను బయట మగవాళ్ళతో వాళ్ళు మాట్లాడాలి అని ట్రై చేస్తున్నా సరే అవాయిడ్ చేసి మరీ వాళ్ళ హస్బెండ్ని ఎక్కువగా కోరుకునే వాళ్ళు మాత్రమే ఇలా చేస్తారంట. సో ఇంకెవరు అయితే అలా చేయరంట. ముఖ్యంగా అది కూడా బాడీలో ఒక పార్ట్ కాబట్టి, తన హస్బెండ్కి ప్రతి చోట తను కిస్ చేస్తుంది కాబట్టి, సో సేమ్ అలాగే ఆ పార్ట్ని కూడా టచ్ చేస్తూ ఉంటుందంట. అండ్ ఇంకా బెడ్రూమ్ వరకు వస్తే ఏంటంటే, బెడ్రూమ్లో ఉన్నప్పుడు ఎందుకు అసలు ఆ పార్ట్ని అంతగా టచ్ చేస్తూ కిస్ చేస్తూ ఉంది అంటే, ఆ అమ్మాయికి ఎక్కువగా మూడ్ వచ్చింది, కోరికలు ఎక్కువగా వచ్చాయి, తను తట్టుకోలేకుండా ఉంది, సో మీతో హ్యాపీగా ఉండాలనుకుంటుంది, రొమాన్స్గా ఉండాలనుకుంటుంది, మీ నుంచి సో ఈ ఇంటర్ కోర్స్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది అని మీరు గ్రహించాలన్నమాట. ఇలాంటివన్నీ తనకు కావాలనుకున్నప్పుడు మాత్రమే ప్రైవేట్ పార్ట్ పైన టచ్ చేస్తూ కిస్ చేస్తూ ఉంటారు. సో నోట్లో పెట్టుకోవాలి అనేది మాత్రం ఖచ్చితంగా మన ఇండియన్స్లో ఏ అమ్మాయి కూడా ఒప్పుకోదంట. సో ఒప్పుకోరు కూడా, ఎందుకంటే వాళ్ళకి నచ్చదనమాట అలా ఉండటం, జస్ట్ కిస్ చేయడం. ఒకవేళ అమ్మాయి యోని దగ్గర అబ్బాయిలు కిస్ చేస్తే సో వాళ్ళు మా హస్బెండే కదా అని చెప్పి ఉంటారు. బట్ ఏంటంటే ఆ అబ్బాయి ప్రైవేట్ పార్ట్ని ఖచ్చితంగా కిస్ చేయాలి అంటే ఏ అమ్మాయి కూడా ఒప్పుకోదనమాట. ఇది ప్రతి ఒక్క అబ్బాయి గుర్తుపెట్టుకోవాలండి. చాలామంది అడుగుతూ ఉన్నారు, ఇలా ఎందుకు అసలు ఒప్పుకోరు మా వైఫ్ ఇలా అంటూ ఉన్నారనమాట. ఖచ్చితంగా ఏ అమ్మాయి అయితే ఒప్పుకోదనమాట. సో ఆ స్మెల్ కావచ్చు, అదంతా కూడా అమ్మాయికి పడదనమాట. మీకు అబ్బాయికి ఎలా అయితే మూడొస్తే కంట్రోల్ చేసుకోలేదో, సేమ్ అలాగే అమ్మాయి కూడా కంట్రోల్ చేసుకోలేదు. బట్ ఏంటంటే మీరు వాళ్ళపైన చూపించే కేర్ని బట్టి, సో మీరు వాళ్ళని విసుక్కోవడం, మాట్లాడే విధానాన్ని బట్టి వాళ్ళ ప్రేమను వ్యక్తపరుస్తారు. సెక్సువల్గా కూడా మీతో కనెక్ట్ అవుతారు. కొంతమంది ఏంటంటే ఎలా పడితే అలా మాట్లాడేస్తూ ఉంటారు, ఘాటుగా మాట్లాడతారు. బయట ఫ్రెండ్స్ కాల్ చేసి ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. ఇంట్లో వైఫ్ కాల్ చేస్తే ఏంటి వస్తున్నా పెట్టేయి అన్నట్టుగా మాట్లాడతారు. ఇంతగా మాట్లాడినప్పుడు మీ పైన ప్రేమ ఎలా వస్తుంది? సో ప్రేమ వ్యక్తపరచాలి అంటే, సెక్సువల్గా మీతో ఎంజాయ్ చేయాలి అంటే ఖచ్చితంగా తనతో మీరు చాలా క్లోజ్గా ఉండాలి, ప్రేమగా మాట్లాడాలి. సో లైఫ్ లాంగ్ మీకు తోడుండేది మీ భార్య ఒక్కతే అనమాట. పిల్లలకు కూడా రేపు పెళ్ళి అయిపోయి వెళ్ళిపోతే వాళ్ళ భర్తలు వస్తే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతారు. మీతో లైఫ్ లాంగ్ ఉండేది మీకు భార్య కాబట్టి తనకి ఇంపార్టెన్స్ ఇవ్వండి. అప్పుడు మీరు ఎలా కావాలనుకున్నా తనైతే మీతో ఉంటుంది. ఇంకా మీరు ఇన్నే క్లోజ్ని బట్టి, మీరు ఇచ్చే కేర్ని బట్టి ఒక్కొక్కసారి కొంతమంది అమ్మాయిలు ఏంటంటే, ఆ ప్రైవేట్ పార్ట్ నువ్వు నాకు అక్కడ కిస్ చేస్తే నాకు హ్యాపీగా ఉంటుంది, నువ్వు నాకు అక్కడ కిస్ చేయవా ప్లీజ్, ఇలా అడగాలన్నమాట వైఫ్ని. అప్పుడు ఏంటంటే వాళ్ళు ఒప్పుకోనివి కూడా ఒక్కొక్కసారి ఒప్పుకుంటారనమాట. ఫైనల్గా ఇంతకు మించి నేను మాట్లాడదలుచుకోలేదు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. టేక్ కేర్, బాయ్.